ఎక్కడన్నా ఇచ్చిండ్రా ఇది వరకు అని అడిగింది ఆమె. అడిగితే ఆమె ఏమంట దొరికినా, తెలంగాణలో 90 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 మా ప్రభుత్వం ఇస్తున్నది, నెలకు టంచన్గా ఇస్తున్నదని ఆడ గంటాపదంగా మోసం చేస్తూ అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరి ఇంతకంటే మోసం, ఇంతకంటే దగ ఉంటుందా? అంటే ఇక్కడ ఇయ్యనిది ఇచ్చినట్టు, ఉన్నది లేనట్టు, ఏదో ఒక ఊహాజనితమైన మోసపూరితమైన ప్రపంచ నిర్మాణం చేయడం. ఇక రెండోది విధ్వంసం. నిజంగా మనకున్న ఇబ్బంది ఏ పాటి ఇబ్బంది? ఇక్కడ హైదరాబాదితులు వచ్చి ఇల్లు కూలిపోతుంటే ఏడ్చిలు చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? ఇవాళ లగచర్లలో రైతులు భూములు ఇవ్వకపోతే తీసుకుపోయి 40 రోజులు గిరిజన రైతులను జైల్లో పెట్టిన చూడు, వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏమి ఇబ్బంది? కాబట్టి వాళ్ళ ఈ ప్లాట్ఫామ్లో మన పార్టీ 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సంవత్సరంలో మనకి ఇదేం పెద్ద ఇబ్బంది కాదు. కేసులు అనేది అసలు ఇష్యూయే కాదు. మనం చేయవలసింది ఈరోజు ఒకటి, జనవరి 8వ తారీఖు ఈరోజు. ఇంకా సంవత్సరం మొత్తం మనం ముంగటుంది. ఇంకా 360 రోజులు, దాదాపు 358 రోజులు మనం ముంగటున్నాయి. ఈ 350 రోజులు మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత మంచి సులువుగా ఇంటింటికి, గల్లి గల్లికి, గడప గడపకు పోయి రైతులకు జరుగుతున్న మోసం చెప్పాలి. ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి 17,500 రూపాయలు రైతులకు బాకీ ఉన్నదో బరాబర్ చెప్పాలి. 2 సార్లు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా రైతు బంధు ఇయ్యలే, ఒక్క పైసా కూడా ఇయ్యలే. అది వరకు హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా మొత్తం మనం పైసా కూడబెట్టి ఎన్నికలకు ముందు రైతు బంధు వేద్దామని చెప్పి 7,600 మనం ఖజానాలో పెడితే ఉత్తరం రాసి ఆపిండు రేవంత్ రెడ్డి. ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసిండు, రైతు బంధు ఇస్తే ఓట్లు ప్రభావితం అయితే ఇయ్యద్దు అని. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపింది. అదే పైసలు మనం కూడబెట్టిన పైసలు, మన ప్రభుత్వంలో మనం ట్రెజరీలో పెట్టిన పైసలు 4 నెలలు సతాయించి నాట్లు వేసేటప్పుడు పడాల్సిన పైసలు ఓట్లు వేసేటప్పుడు వేసిండు ఎలక్షన్లలో. అది తప్ప ₹1 కూడా రైతుకి ఇచ్చింది లేదు. ఇక రుణమాఫీ విషయం మీకు తెలుసు. రుణమాఫీ అంత మోసం. ప్రతి దేవుని మీద ఒట్లు పెట్టిండు, కనబడ్డ దేవుళ్ళందరి మీద ఒట్లు పెట్టిండు, కానీ ఇంతవరకు రుణమాఫీ కాలే. మొన్న అసెంబ్లీలో అడిగిన నేను, పోదాంపా మరి మీకు కొండారెడ్డిపల్లె పోదామా, కొడంగల్ పోదామా, ఒక్క దగ్గర నన్న 100% రుణమాఫీ అయిందని చెప్పి రైతులు చెప్తే రాజకీయ సన్యాసం తీసుకొని రాజీనామా చేసి ఆడికెళ్ళి పోతామని చెప్పినాం. కానీ కుయ్యి లేదు, కయ్యి లేదు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు, పోని పాపం ఆ పార్టీలోకి అబద్ధాలు చెప్పుట్లా ట్రైనింగ్ అన్న చక్కగా ఇచ్చినట్టు అది కూడా ఇవ్వలేదు. ఒక ఎమ్మెల్యే లేచిండు పెద్దపల్లి, ఆయన లేచి మీరు రాండ్రి ఇప్పుడే పోదాం, మా పెద్దపల్లిలో 60% 70% అయిందని చెప్పిండు. మేము చెప్పింది గదేరా నాయన, మొత్తం కాలేదు, ఇదేమేం చెప్పింది మీ ముఖ్యమంత్రి 100 అంటుడు, నువ్వు 60 అంటూ, నువ్వు కింద పోతే చారాన కాలే, సిగ్గు లేకుండా మాట్లాడుతుండ్రంటే మళ్ళీ సపరేట్గా నోరు మూసుకొని కూర్చున్నారు. ఈ మోసం చెప్పాలి. రుణమా